Hi students, welcome to English by Sandeep Sir YouTube channel. This is your Sandeep Sir, faculty in English language. ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాము అంటే టీజీపీఎస్సీ గ్రూప్ 2 సంబంధించి మాక్ టెస్ట్ 6 ఇంగ్లీష్ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. ఓకేనా? సో ఎవరెవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. రైట్, మన యాప్లో ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్లో ఆల్రెడీ గ్రూప్ 2 ఇంగ్లీష్ కోసం టెస్ట్ సిరీస్ అనేది స్టార్ట్ చేసామండి. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇది కూడా మంచి సక్సెస్ అనేవి తీసుకొచ్చిందండి, ఎందుకంటే చాలామందికి బాగా రీచ్ అనేది వచ్చింది. సో నెక్స్ట్ మీకు అన్ని మాక్ టెస్ట్లోకి ఎక్స్ప్లెనేషన్ మీకు ఇందులో పెడుతున్నాను అండి. రైట్, అయితే మీకు ఆల్రెడీ మాక్ టెస్ట్ గురించి తెలిసిందే కదండి. చూడండి, ఇక్కడ మీకు ఓన్లీ 99 రూపీస్కే మాక్ టెస్ట్ సిరీస్ అనేది వస్తుంది అండి. టోటల్గా 15 ఫుల్ టెస్ట్లు ఉంటాయండి. 15 ఫుల్ టెస్ట్లు ఉంటాయి. ఓకేనా? ఒక్కో టెస్ట్లో 25 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కో టెస్ట్లో 25 క్వశ్చన్స్ ఉంటాయి. అన్ని టాపిక్స్ కవర్ అయ్యే విధంగా గ్రూప్ 2 రాయబోయే విద్యార్థులకు సో ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ రావడం కోసం నేను ఏం చేశాను అంటే ఇక్కడ అన్ని టాపిక్స్ని కవర్ అయ్యే విధంగా క్వశ్చన్స్ అనేవి డిజైన్ చేశాను నాన్న. ఎక్సలెంట్ మార్క్ టెస్ట్లు అనమాట. మీరు కనుక నా కంటెంట్ విని, ఓకేనా, నా క్లాసెస్ మొత్తం విని ఆ మార్క్ టెస్ట్ సిరీస్ కనుక రాసినట్లయితే ఒక్క మార్కు కూడా మిస్ కాకుండా మీకు అవుట్ మార్క్స్ ఈజీగా వస్తాయి. ఎందుకంటే ఇంగ్లీష్లో మనం ఏంటంటే చాలామంది జిఎస్ మీద బాగా ఫోకస్ చేస్తారు నాన్న, కానీ ఇంగ్లీష్ మీద ఫోకస్ చేసే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. మీరు కనుక ఇంగ్లీష్ మీద సరిగ్గా ఫోకస్ చేశారు అనుకోండి, బెస్ట్ స్కోర్ మీరు గెయిన్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక్క మార్క్ తోటి 2 మార్కులతోటి జాబ్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు పోయినసారి గ్రూప్ 2. సో ప్రతి ఒక్క మార్కు మనకి ఇంపార్టెంటే. ఓకేనా? కాబట్టి ఇంగ్లీష్లో కనుక మీ స్కోర్ మంచిగా వచ్చింది అంటే గ్రూప్ 2లో ఫుల్ స్కోర్లో మీకు ఓవరాల్ స్కోర్లో మంచిగా వచ్చే ఛాయిస్ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ టెస్ట్ మీరు ఫస్ట్ యాప్ లాగిన్ అవ్వండి. ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్లో లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత మీరు అక్కడ టీఎస్పీఎస్సీ ఏబిపిఎస్సి కోర్సెస్ ఓపెన్ చేస్తే సో టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 గ్రూప్ 3 అని ఉంటుంది. ఇది మీకు 99 రూపీస్కే ఫుల్ కోర్స్. ఇది ఇందులో క్లాసెస్ ఉంటాయి, ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా? నోట్స్ పీడిఎఫ్ ఉంటుంది. ఓకే, ఎక్సలెంట్ కోర్స్ ఉంటుందండి. అంటే లో లెవెల్ నుంచి హై లెవెల్ వరకు డిస్కస్ చేసుకుంటూ వెళ్ళాను క్లాసెస్. ఈ టెస్ట్ సిరీస్ అండి, ఇది మీకు ఇక్కడ అదే దాంట్లో ఓకేనా టీఎస్పీఎస్సీ ఏబిపిఎస్సి కోర్సెస్లో టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది. ఫస్ట్ టెస్ట్ ఫ్రీగా రాయండి. ఫ్రీగా రాసి నచ్చితేనే అక్కడ ఫుల్ టెస్ట్ సిరీస్ తీసుకోండి. ఓకేనా? అయితే మీకు ప్రతి టెస్ట్కి వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది నాన్న. మీకు యాప్ గురించి ఏమైనా ఇష్యూస్ ఉంటే ఈ నెంబర్కు కాల్ చేయండి, 9985317597. ఓకేనా? మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం లేట్ చేయకుండా క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం నాన్న. చూడండి, ఇక్కడ ఫస్ట్ మనకి ఏంటంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. చూడండి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఫస్ట్ మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు? డిడ్ యూ డాష్ ద టాపిక్. చూడండి, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకున్నాను. సో మనకు డిడ్ కానీ డూ కానీ డస్ కానీ ఈ 3 వచ్చినప్పుడు వీటితోటి కాంబినేషన్ ఏమొస్తుందని చెప్పిన V1 వస్తుంది. ఓన్లీ V1 వస్తుంది. మళ్ళీ V1కు SCS IAS యాడ్ కావడం ఏది ఉండొద్దు అండి. కాబట్టి అండర్స్టాండ్, అండర్స్టాండింగ్. కాబట్టి ఇక్కడ V1 ఏంటిది? ఇక్కడ అండర్స్టాండ్ అండి. కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. ఓకేనా? అండర్స్టూడ్ ఎట్లాగో రాదు. అండర్స్టాండ్స్ అంటామా? డిడ్ డూ డస్ తోటి వచ్చిన తర్వాత మళ్ళీ మనకు ఎస్ అనేది యాడ్ అవుతుందా? కాదు. కాబట్టి ఇది కూడా పోతుంది. ఓకేనా? ఎస్ ఎప్పుడు యాడ్ అవుతుంది అంటే మనం సింపుల్ ప్రెజెంట్లో డస్ తీసేసినందుకు మనం ఎస్ అనేది యాడ్ చేసుకుంటూ వెళ్తాం, అంతే. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్. ఇట్స్ టైమ్ వి డాష్ ప్రిలిమినరీ ఎగ్జామ్. చూడండి, చాలా ఇంపార్టెంట్ అండి ఇది. మీకు ఎప్పుడైనా సరే ఈ కీవర్డ్స్ చూడండి, ఇక్కడ ఇట్స్ టైమ్ కానీ నెక్స్ట్ మనకు ఇట్స్ హై టైం కానీ ఈ కీవర్డ్స్ కనిపించినాయి అనుకున్నాను. చూడండి, ఇట్స్ టైం కానీ ఇట్స్ హై టైం కానీ ఈ కీవర్డ్స్ కనిపించినప్పుడు సో వీటి పక్కన మనం జనరల్గా ఏ టెన్స్ రాసుకుంటూ వెళ్ళాలి అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ రాసుకుంటూ వెళ్ళాలి. ఇది మీకు గ్రూప్ 2లో ప్రీవియస్ క్వశ్చన్. ఓకేనా? ఇట్స్ టైం కానీ ఇట్స్ హై టైం కానీ కనిపిస్తే మనం అది ఏ టెన్స్లో పెట్టాలి చెప్పండి? సింపుల్ పాస్ట్ టెన్స్లో పెట్టాలి. ఓకేనా? గ్రూప్ 2 2016లో అడిగిన క్వశ్చన్ ఇది, ప్రీవియస్ క్వశ్చన్ అనమాట ఇది. ఓకేనా? చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. రైట్, సింపుల్ పాస్ట్ అంటే స్ట్రక్చర్ ఏముంటుంది అండి? సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకేనా? సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ నాన్న. మరి సబ్జెక్ట్ ప్లస్ V2 అంటే హ్యావ్ రిటన్ అనేది ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్, రైట్ అంటే సింపుల్ ప్రెజెంట్. మరి ఇక్కడ రైటింగ్ అంటే మా డైరెక్ట్ లేదు. కాబట్టి V2 అంటే రైట్, వ్రోట్, రిటన్. V1 V2 V3. రైటింగ్ అనేది V4. ఇంగ్ ఫామ్స్ అన్నీ V4 ఫామ్స్ అండి. కాబట్టి మనకు ఆన్సర్ వస్తుందంటే ఇక్కడ V2 ఉండాలంటే ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? ఆప్షన్ 2. నెక్స్ట్, వెన్ మై ఫాదర్ కేమ్. మా ఫాదర్ వచ్చినప్పుడు సో మా బ్రదర్స్ ఏం చేస్తున్నారు? చూడండి, ఇక్కడ వెన్ మై ఫాదర్ కేమ్ అంటే ఇది మనకి ఎందులో ఉందండి? మై ఫాదర్ కేమ్ అంటే పాస్ట్లో ఉందా లేదా?
సింపుల్ పాస్ట్లో ఉంది కదా. మరి మా ఫాదర్ వచ్చినప్పుడు బ్రదర్స్ చేసేది కూడా పాస్ట్లోనే ఉండాలి. మరి ఆర్ ఫైటింగ్ అనేది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్, అది ఆన్సర్ కాదు. మరి మై బ్రదర్స్ వర్ ఫైటింగా ఫాటా ఏమంటాం చెప్పండి. సో వర్ ఫైటింగ్ అంటాం, ఎందుకంటే మీకు చెప్పిన ఆల్రెడీ వెన్ వైల్ కాంబినేషన్ అని. వెన్ను పక్కన సింపుల్ పాస్ట్ వస్తే మిగిలింది మనకు జనరల్గా ఏం రావచ్చు, పాస్ట్ కంటిన్యూస్ రావచ్చు కదా. కాబట్టి పాస్ట్ కంటిన్యూస్ అంటే సబ్జెక్ట్ ప్లస్ వర్స్ వర్బ్ ప్లస్ V4. సో మనకు ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్, ఆప్షన్ 3. నెక్స్ట్, ఎవ్రీబడి డాష్ విరాట్ కోహ్లీ. చూడండి, ఎవ్రీబడి డాష్ విరాట్ కోహ్లీ. చూడండి ఇక్కడ క్లియర్గా ఎవ్రీబడి అనేది మనకు సింగులరా ప్లూరలా మీకు చెప్పిన ఆల్రెడీ. ఓకేనా, ఈచ్ కానీ ఎవ్రీ కానీ ఓకే, ఇవన్నీ మనకి ఏమవుతాయి అంటే సింగులర్ సబ్జెక్ట్స్ అవుతాయి నాన్న. సబ్జెక్టు సింగులర్ ఉన్నప్పుడు వెర్బ్ కూడా ఎలా ఉండాలి, సింగులర్ ఉండాలి. అంటే వెర్బ్ సింగులర్ ఉందని ఎట్లా తెలుస్తుంది చెప్పండి. ఈజ్, వాజ్, హ్యాజ్, డజ్, V1కు ఎస్, ఇవన్నీ సింగులర్ వర్బ్స్ నాన్న. అయితే సింగులర్ సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి సింగులర్ వెర్బే రావాలి కదా. అంటే సింగులర్ వెర్బ్ అంటే ఎస్ ఉన్న వెర్బ్ అన్నమాట ఎండింగ్లో. ఓకేనా, జనరల్గా వెర్బ్కి ఎస్ ఉంది అనుకోండి, అది మనకు సింగులర్ అవుతుంది. ఈజ్, వాజ్, హ్యాజ్, డజ్, V1కు ఎస్, ఇవన్నీ సింగులర్సే కదా. అదే హ్యావ్, ఆర్, వర్, డూ, V1 ఇవన్నీ మనకు ప్లూరల్ వర్బ్స్ నాన్న. కాబట్టి ఇప్పుడు మనకి సింగులర్ కాబట్టి ఇక్కడ మనకి ఏం రావాలి చెప్పండి, సింపుల్గా మనకు సింగులర్ వెర్బే రావాలి కదా. మరి లైక్ V1 అనేది మనకు సింగులర్ వెర్బా కాదు, లైక్స్ అయితే సింగులర్ వెర్బ్ అయ్యేది, అది మనకు కాదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు లైక్స్ ఉందా లేదా, ఉంది, కాబట్టి ఇది మనం ఆన్సర్ తీసుకోవచ్చు. నెక్స్ట్ వన్, డిడ్ నాట్ లైక్డ్, డస్ నాట్ లైక్డ్. ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ చూడండి. డస్ తోటి మీకు ఎప్పుడైనా V1 వస్తుందా, V2 వస్తుందా, V3 వస్తుందా, V1 వస్తుంది. డస్ నాట్ లైక్ అంటే రైట్ అయ్యేదేమో, లైక్డ్ అన్నాడు, రైట్ కాదు. డిడ్డంట్ లైక్డ్ అట, ఇది కూడా మనకు ఆన్సర్ కాదు. V1 ఉండాలి అక్కడ, V2 ఇచ్చిండు, V2 V3 ఇచ్చిండు, కాబట్టి అది ఆన్సర్ కాదు. సో మనకు ఆన్సర్ వస్తుంది ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్, ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్ నాన్న చూడండి. ఆఫ్టర్ ఐ డాష్ మై కార్ ఐ వెంట్ టు టెంపుల్. చూడండి ఇక్కడ ఇది మనకు పాస్ట్ పర్ఫెక్ట్ మోడల్ నాన్న. ఎప్పుడైనా సరే మనకు పాస్ట్లో 2 యాక్షన్స్ కంప్లీట్ అయినాయి అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం, ఫస్ట్ జరిగిందేమో పాస్ట్ పర్ఫెక్ట్లో పెట్టాలి. ఓకేనా, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఆఫ్టర్ తోటి ఉన్న సెంటెన్స్ ఎప్పుడైనా సరే ఫస్ట్ జరిగే ఛాయిస్ ఉంటుంది నాన్న. ఎందుకంటే ఆఫ్టర్ తర్వాత కదా. ఇప్పుడు ఆఫ్టర్ ఐ డాష్ మై కార్ అంటే వాచ్, చూడండి కారు వాచ్ చేసిన తర్వాత అంటే దీని తర్వాతనే వేరే యాక్షన్ జరుగుతుంది. కాబట్టి ఆఫ్టర్ తోటి ఉన్న సెంటెన్స్ ఫస్ట్ జరిగిందని, మిగతాది సెకండ్ జరిగిందని. నెక్స్ట్ బిఫోర్ ఉందనుకోండి, బిఫోర్ తోటి ఉన్న సెంటెన్స్ సెకండ్ జరిగింది ఎప్పుడైనా సరే, ఎందుకంటే బిఫోర్ ఐ వెంట్ దే, నీ అక్కడికి వెళ్ళక ముందే ఇంకో యాక్షన్ జరిగింది అంటే ఇది కంపల్సరీ సెకండ్ అయ్యే ఛాయిస్ ఉంటుంది కదా. ఒకటి ఆఫ్టర్ తోటి ఉన్న సెంటెన్స్ ఏమో ఫస్ట్ జరిగే యాక్షన్, బిఫోర్ తోటి ఉన్న సెంటెన్స్ ఏమో సెకండ్ జరిగే యాక్షన్. కాబట్టి మీకు ఆల్రెడీ తెలుసు పాస్ట్ పర్ఫెక్ట్లో 2 యాక్షన్స్ పాస్ట్లో కంప్లీట్ అయిపోయినాయి అనుకోండి, ఫస్ట్ జరిగిన యాక్షన్ ఎందులో పెడతామో పాస్ట్ పర్ఫెక్ట్లో పెడతాం, సెకండ్ జరిగిన ఎందులో పెడతామో సింపుల్ పాస్ట్లో పెడతాం. కాబట్టి ఇది ఫస్ట్ జరిగిన యాక్షన్ రావాలి కదా ఆఫ్టర్ తోటి, అంటే పాస్ట్ పర్ఫెక్ట్లో ఉండాలి. పాస్ట్ పర్ఫెక్ట్ అంటే హ్యాడ్ ప్లస్ V3 కదా నాన్న, కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్, ఆప్షన్ 2. ఇది ఇంకోటి 2 యాక్షన్స్ ఫ్యూచర్లో జరిగినాయి అనుకోండి టైం డిఫరెన్స్ తోటి. చూడండి ఇక్కడ 2 యాక్షన్స్ ఫ్యూచర్లో జరిగినాయి అనుకోండి టైం డిఫరెన్స్ తోటి, అప్పుడు మనకి ఏముంటుంది అంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ ప్లస్ సింపుల్ ప్రెజెంట్ ఉంటుంది నాన్న. ఇది చాలా ఇంపార్టెంట్, క్లియర్గా రాసుకోండి. 2 యాక్షన్స్ పాస్ట్లో స్టార్ట్ అవుతాయి, ఏమని చెప్పిన మీకు, ఫస్ట్ జరిగిందేమో పాస్ట్ పర్ఫెక్ట్లో ఉండాలి, సెకండ్ జరిగింది ఎందులో ఉండాలి మనకు సింపుల్ పాస్ట్లో ఉండాలి, ఇది చెప్పినా కదా. ఫస్ట్ జరిగింది పాస్ట్ పర్ఫెక్ట్లో ఉండాలి, సెకండ్ జరిగింది సింపుల్ పాస్ట్లో ఉండాలి, ఈ కాంబినేషన్ ఉంటుంది ఒకటి. ఓకేనా, సో బిఫోర్ ఆఫ్టర్ బై ద టైం వచ్చినప్పుడు ఈ కాంబినేషన్ ఉంటుంది. అదే 2 యాక్షన్స్ ఫ్యూచర్లో జరిగినాయి అనుకోండి, ఒక దాని తర్వాత ఒకటి, అప్పుడు ఫస్ట్ జరిగిన యాక్షన్ ఎందులో ఉండాలి, ఫ్యూచర్ పర్ఫెక్ట్లో ఉండాలి. సెకండ్ జరిగిన యాక్షన్ ఎందులో ఉండాలంటే మళ్ళీ సింపుల్ ఫ్యూచర్లో ఉండకూడదు నాన్న, సింపుల్ ప్రెజెంట్లో ఉండాలి. ఓకేనా, సింపుల్ ప్రెజెంట్లో ఉండాలి, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకేనా, ఎందుకంటే 2 విల్లు స్ట్రక్చర్లు ఫ్యూచర్ స్ట్రక్చర్లు పక్క పక్కన రావద్దు, అందుకే అలా మనకు అలా ఉండాలి. అర్థమైందా, అది. నెక్స్ట్ మెనీ ఏ మ్యాన్. చూడండి ఇక్కడ మెనీ ఏ మ్యాన్ అట, మనకు జనరల్గా మెనీ తర్వాత ఓకేనా, మెనీ తర్వాతనేమో ప్లూరల్ రావాలి. అదే మెనీ ఏ అన్నాం అనుకో, సారీ మెనీ ఏ అన్నాం అనుకోండి, మెనీ ఏ తర్వాత మనకి ఏమొస్తుంది, సింగులర్ వస్తుంది నాన్న. ఎందుకు సింగులర్ అంటే ఏ అంటే ఒకటి కదా, దాని పక్కన సింగులరే రావాలి. కాబట్టి మెనీ బాయ్స్, అదే మెనీ ఏ ఉంటే బాయ్, మెనీ ఉంటుంది మెనీ ఏ, 2 కరెక్టే. మెనీ బాయ్స్ మెనీ ఏ బాయ్, కాబట్టి మెనీ బాయ్స్ అనేది ప్లూరల్, మెనీ ఏ బాయ్ అనేది సింగులర్. మరి ఇప్పుడు మెనీ ఏ మ్యాన్, మ్యాన్కు ప్లూరల్ ఏంటిదన్నా మెన్, మ్యాన్ అంటే సింగులర్, మెన్ అంటే ప్లూరల్. కాబట్టి మెనీ ఏ మ్యాన్ అంటే సింగులర్ కదా, మరి సింగులర్ కాబట్టి సింగులర్ వెర్బే ఉండాలి. ఆర్ రైటింగ్ ఎందుకు తీసేయండి. ఓకేనా, సింగులర్ మెనీ ఏ మ్యాన్
రైట్, రైట్స్, ఈజ్ రైటింగ్ అట. చెప్పండి, ఇక్కడ మనకి ఏ కీవర్డ్ ఇవ్వలేడు కదా, నౌ, ఎట్ దిస్ టైమ్, ఎట్ ప్రెసెంట్ అనేమి ఇవ్వలేడు కదా. ఇప్పుడు మనం ఏం తీసుకోవచ్చు అంటే మెనీ ఏ మ్యాన్ రైట్స్ తీసుకోవచ్చు. నేను ఇది కూడా కరెక్టే వస్తుంది, కానీ అక్కడ కీవర్డ్ ఏం లేదు కాబట్టి సింపుల్ ప్రెసెంట్ లాగా రాసుకోవాలి. కాబట్టి మెనీ ఏ మ్యాన్ రైట్స్ వెల్, ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 2. నెక్స్ట్, వైల్ ఐ వాజ్ క్లీనింగ్ ద డెస్క్. చెప్పండి, ఇక్కడ వైల్ తోటి మనకు పాస్ట్ కంటిన్యూస్ ఉందా లేదా, కాబట్టి మిగిలింది ఎందులో ఉండాలి, సింపుల్ పాస్ట్లో ఉండాలి. సింపుల్ పాస్ట్ అంటే సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. V2 అంటే ఫైండ్, ఫౌండ్, ఫౌండ్, కాబట్టి ఫౌండ్. ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 2. నెక్స్ట్, ఎవ్రీ స్టూడెంట్ ఇన్ ద క్లాస్. ఎవ్రీ అంటున్నామంటే సింగులరా ప్లూరలా? సింగులర్. ఈచ్ అన్నా, ఎవ్రీ అన్నా, వన్ అన్నా, నన్ అన్నా, నైదర్ అన్నా, ఐదర్ అన్నా, ఇవన్నీ సింగులర్సే అండి. ఓకేనా, సింగులర్ వెర్బ్ వస్తుంది అక్కడ వెర్బ్ తీసుకునేటప్పుడు. కాబట్టి ఎవ్రీ అంటే సింగులర్ కాబట్టి ఆర్ అయితే రాదు కదా, రాదు. సో వాజ్ రైటింగ్, ఈజ్ రైటింగ్. ఇక్కడ ఆల్రెడీ నవ్ అని ఇచ్చండి కదా. నవ్ అంటే ఇప్పుడా, అప్పుడా, ఇప్పుడు అంటే ప్రెజెంట్ కంటిన్యూస్లో ఉండాలి కదా. మరి ప్రెజెంట్ కంటిన్యూస్ అంటే ఈజ్ రైటింగ్ వస్తుందా, వాజ్ రైటింగ్ వస్తుందా? ఈజ్ రైటింగ్. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 2. నెక్స్ట్, వేర్ డాష్ మై ట్రౌజర్స్. చూడండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అన్న. మీకు కొన్ని రాస్తారు చూడండి. ఇక్కడ మీకు సిజర్స్. ఎప్పుడైనా సరే సిజర్ ఉండదు, సిజర్స్ అనాలి. రెండు కలిపి ఉంటాయి ఎప్పుడైనా సరే, కాబట్టి సిజర్స్ అంతే. ఓకేనా, సిజర్స్. నెక్స్ట్ చూడండి ఇక్కడ ట్రౌజర్స్. నెక్స్ట్ చూడండి ఇక్కడ బైనాక్యులర్స్. ఓకేనా, స్పెక్టాకిల్స్. ఓకేనా, టాంగ్స్. ఓకేనా, సాక్స్. ఓకే, ఇవి జనరల్గా మనకి ఏంటంటే ఎప్పుడైనా సరే ప్లూరల్ ఫామ్లోనే ఉంటాయి నాన్న. రెండు లాగా ఉంటాయి, ప్లూరల్ ఫామ్లో ఉంటాయి. కాబట్టి వాటిని ఎప్పుడైనా సరే ప్లూరల్ లాగానే చూసుకోవాలి, రైట్. కాబట్టి సో వేర్ ఆర్ మై ట్రౌజర్స్ అంటామా, వేర్ ఈజ్ మై ట్రౌజర్స్ అంటామా. మై ట్రౌజర్స్ అంటే ప్లూరల్ అది, కాబట్టి ఈజ్ వర్జ్ రాదు. ఏమొస్తుంది మనకు ఆన్సరు, వేర్ ఆర్ మై ట్రౌజర్స్. ఓకేనా, అదే మనకు సిజర్స్ అనేది ప్లూరల్, సిజర్స్ ఆర్ షార్ప్. అదే ఏ పెయిర్ ఆఫ్ అన్నాం అనుకోండి, ఏ పెయిర్ ఆఫ్ సీజర్స్ అన్నప్పుడు ఈజ్ వస్తుందా, వాజ్ ఆర్ వస్తుందా? అప్పుడు ఏ పెయిర్ ఆఫ్ సీజర్స్ ఈజ్ వస్తుంది. ఎందుకంటే ఏ పెయిర్ అంటే ఒక పెయిర్ అని మాట్లాడతాం కదా. ఏ పెయిర్ అన్నప్పుడేమో సింగులర్ వస్తుంది, కానీ జనరల్ సీజర్స్ అన్నప్పుడేమో ప్లూరల్ వస్తుంది. ఓకేనా, కాబట్టి ఆప్షన్ ఏ. నెక్స్ట్, ఐ డాష్ సచ్ ఏ గ్రేట్ ప్లేస్ అప్ టు నౌ. చూడండి, ఇప్పటి వరకు, అప్ టు నౌ అంటే ఇప్పటి వరకు దాన్ని విజిట్ చేశాను అంటామా, విజిట్ చేయలేదు అంటామా. ఇప్పటి వరకు విజిట్ చేయలేదు అంటాం అంటే ఇది మనం నెగిటివ్ సెన్స్లో చెప్పుకుంటాం నాన్న. నెగిటివ్ సెన్స్లో చెప్పుకుంటాం ఈ మీనింగ్, రైట్. మనం నెగిటివ్ సెన్స్లో చెప్పుకుంటాం కాబట్టి మనకి ఇప్పటి వరకు చూడలేదు అంటే అది మనకు ప్రెజెంట్ పర్ఫెక్ట్ కిందికి రావాలి. ఆప్షన్ చూద్దాం. హ్యావెంట్ విజిటెడ్ ఉంటుంది, అసలు ఉండదు. ఆ తర్వాత మనకు V3 ఉండాలి, V1 ఉంది కదా, తీసేయండి. నెక్స్ట్, పాజిటివ్ వస్తుందా, మనకు అసలు రాదు. కాబట్టి రెండు ఆప్షన్స్ పోయినాయి. అసలు పాజిటివ్ సెన్స్లో లేదు కదా, అది చూడలేదు. ఓకేనా, విజిట్ చేయలేదు అని చెప్పాలి. ఈ రెండు ఆప్షన్స్ పోయినాయి. రెండిట్లో మనకు ఇది చూసుకుంటే ఇక్కడ హ్యావెంట్ పక్కన V3 లేదు, కాబట్టి అది ఆప్షన్ పోతే ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఎట్టే సేమ్ ఎట్లాగానే ఇది కూడా. ఇంకా ఎట్ అంటే ఇది ఇంకా. ఐ హ్యావెంట్ కంప్లీటెడ్ ద వర్క్, నేను ఇంకా వర్క్ కంప్లీట్ చేయలేదు అని. ఐ డిడ్ నాట్ కంప్లీట్ ద వర్క్ అనకూడదు. ఎట్ అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్లో చెప్పాలి, ఇంకా చేయలేదు అంటే ఇది కూడా అంతే. అప్ టు నౌ అంటే కూడా ఇంకా, రైట్. బట్ ఆప్షన్ 4. ఉమెన్ డాష్ పాలిటిక్స్. చూడండి ఇక్కడ ఉమెన్ అంటే సింగులరా ప్లూరలా? ఉమెన్ అంటే సింగులర్ అండి, MAN ఉంటే. అదే ఉమెన్ అనేది మనకు ప్లూరల్. ఉమెన్ సింగులర్, ఉమెన్ అనేది మనకి ఏమవుతుంది, ప్లూరల్ అవుతుంది నాన్న. కాబట్టి ఉమెన్ అనేది ప్లూరల్ కాబట్టి ప్లూరల్ కదా, మరి వెర్బుకి ఎస్ ఉంటుందా, ఉండదు. కాబట్టి ఈ రెండు రావు. ఉమెన్ డోంట్ లైక్. సో మనకు ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 1. నెక్స్ట్, హౌ లాంగ్. చూడండి ఇక్కడ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, హౌ లాంగ్, ఎంతసేపటి నుంచి ఏడుస్తున్నారు అని. హౌ లాంగ్ అనేది వచ్చినప్పుడు మనకు యాక్షన్ అనేది ఎప్పటి నుంచి జరుగుతుంది అని. ఓకేనా, పాస్ట్లో స్టార్ట్ అయింది, కంటిన్యూ జరుగుతుంది కదా, అది ఎప్పటి నుంచి జరుగుతూ ఉంది అని. కాబట్టి సో దీన్ని మనము ఏ టెన్స్లో చెప్పుకుంటామంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ నాన్న. ఓకేనా, సో ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటాం. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటాం, రైట్. కాబట్టి ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ ఉండాలి కదా. ఓకేనా, హ్యావ్ బీన్, హ్యాస్ బీన్. ఇక్కడ ఆల్రెడీ బీన్ ఉంది, హ్యావ్ అన్న హ్యాజ్ అని ఉండాలి. కాబట్టి ఈజ్ ఆర్ తీసేయండి, హ్యావ్ బీన్, హ్యాస్ బీన్. మరి హ్యావ్ వస్తుందా, హ్యాజ్ వస్తుందా అంటే యువర్ బ్రదర్స్ అనేది సింగులరా ప్లూరల్. ప్లూరల్ కాబట్టి హ్యావా, హ్యాజా, హ్యావ్. ప్లూరల్ సబ్జెక్ట్ కాబట్టి ప్లూరల్ వెర్బే ఉండాలి. ఎస్ ఉన్న వెర్బులన్నీ సింగులర్ కదా, కాబట్టి ఇది మనకు సింగులర్.
ఎస్ లేని వర్బుల్ ప్లూరల్ కదా, కాబట్టి మనకు ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్, ఆప్షన్ 2. నెక్స్ట్ నాన్న 50 miles డాష్ ఎ లాంగ్ డిస్టెన్స్. చెప్పండి 50 miles ఈజ్ ఎ లాంగ్ డిస్టెన్సా ఆర్ ఏ లాంగ్ డిస్టెన్సా? హ్యావ్ అంటే కలిగి ఉండడం, ఇది మనకు ఆన్సర్ కాదు. ఈజా ఆరా చెప్పండి. మీకు ఎప్పుడైనా సరే యూనిట్స్ చూసేటప్పుడు టైం కానీ మనీ కానీ డిస్టెన్స్ కానీ, ఓకేనా, టైం కానీ మనీ కానీ డిస్టెన్స్ని కానీ మనం వాటి యొక్క యూనిట్స్ గురించి మాట్లాడేటప్పుడు, ఓకేనా, అప్పుడు మనం దాన్ని ఏం చెప్తామంటే సింగులర్ లాగా చెప్తాం. దాన్ని ఎలా కన్సిడర్ చేయాలి చెప్పండి, మనము సింగులర్ లాగా కన్సిడర్ చేయాలి నాన్న. కాబట్టి 5 hours ఆర్ ఎనఫ్ కాదు, 5 hours ఈజ్ ఎనఫ్ ఫర్ మీ, ఓకేనా. సో 1 lakh rupees ఈజ్ ఎనఫ్ ఫర్ మీ, 1 lakh rupees ఈజ్ రిక్వైర్డ్, ఇలా, ఓకేనా. బట్ సింగులరే, బట్ 50 miles అనేది మనకు సింగులరే, ఈజ్, ఓకేనా, ఈజ్ వస్తుంది నాన్న, సింగులర్ అది. నెక్స్ట్ 14 to 16 చేంజ్ ద ఫాలోయింగ్ యాక్టివ్ వాయిస్ ఇంటూ ప్యాసివ్ వాయిస్. రైట్, లేటెస్ట్ స్ట్రక్చర్ తోటి ఇచ్చాను నాన్న. చూడండి మీరు కనుక టాపిక్స్ అన్నీ చూస్తుంటే మీకు చాలా ఈజీ అయిపోతుంది అండి. టాపిక్స్ చూస్తే చాలా అంటే చాలా ఈజీ అవుతుంది, ఓకేనా. చూడండి ఇక్కడ లెట్ us హెల్ప్ ద పూర్. చూడండి ఇక్కడ లెట్, జనరల్గా లెట్ స్ట్రక్చర్ని ప్యాసివ్ వాయిస్లో రాసేటప్పుడు మనం ఏం చేయాలి అంటే లెట్ ప్లస్ సెకండ్ ఆబ్జెక్ట్ ప్లస్ బి ప్లస్ V3 ప్లస్ బై ఫస్ట్ ఆబ్జెక్ట్ ఉండాలండి. లెట్ అనేది మళ్ళీ లెట్ లాగానే మారుస్తుంది, రైట్. కాబట్టి లెట్ us హెల్ప్ ద పూర్ అంటే లెట్ ద పూర్ తోటి స్టార్ట్ చేయాలి కదా, లెట్ ద పూర్ తర్వాత సో బీ ఫామ్ ప్లస్ V3 ఉండాలి. కాబట్టి ఇక్కడ లెట్ us తీసేయండి ఆప్షన్ అయితే, లెట్ ద పూర్ బీ హెల్ప్డ్, బీ ఫామ్ ప్లస్ V3 లేదు ఇక్కడ ఆన్సర్, కాబట్టి ఇది ఆన్సర్ గానే కాదు. లెట్ ద పూర్ బీ హెల్ప్డ్ బై అస్, కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్, ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. లెట్ us అన్నాడు కాబట్టి బై అస్ ఉండాలి కదా ఇక్కడ లాస్ట్లో, కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. అది చూడండి ఇక్కడ గెట్ అవుట్, ఇది మనకి ఇంపరేటివ్ సెంటెన్స్ మోడల్ నాన్న, ఓకేనా. గెట్ అవుట్ అన్నప్పుడు అది మనకి ఎలా ఉంది, ఆర్డర్ లాగా ఉంది. అక్కడ ఏమైనా ఆబ్జెక్ట్ ఉందా, లేదు కాబట్టి మనకు ప్యాసివ్ వాయిస్ ఏమవుతుందంటే యు ఆర్ ఆర్డర్డ్ టు గెట్ అవుట్, యు ఆర్ ఆర్డర్డ్ టు గెట్ అవుట్ అంటాం. అది ఇలా ఉందనుకోండి, ప్లీజ్ కమ్ హియర్ అంటే ప్లీజ్ అంటే రిక్వెస్ట్ కదా, యు ఆర్ రిక్వెస్టెడ్ టు కమ్ హియర్, ఇలా యూజ్ చేసుకుంటూ వెళ్ళాలి, ఓకేనా. కాబట్టి యు ఆర్ రిక్వెస్టెడ్ వస్తుంది, ఇక్కడ ప్లీజ్ లేదు కాబట్టి రాదు. యు ఆర్ ఆర్డర్డ్, అడ్వైజ్డ్, పర్మిటెడ్. చెప్పండి గెట్ అవుట్ అంటే పర్మిట్ చేయడమా, లేదు, ఓకేనా. మనకు అడ్వైజ్ వస్తుంది, ఇది మనకు లేదు, కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. అడ్వైజ్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే ఏదైనా వాళ్ళు చెప్పినప్పుడు దాని నుంచి మనకి ఏదైనా లాభం ఉందనుకోండి, దాన్ని అడ్వైజర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ టేక్ మెడిసిన్స్ ప్రాపర్లీ అన్నాడు అనుకోండి, టేక్ మెడిసిన్స్ ప్రాపర్లీ అంటే మెడిసిన్స్ తీసుకో, దానివల్ల మనకు అదొక అడ్వైజ్ అన్నట్టే కదా, దానివల్ల మనకి ఏదో ఒక లాభం ఉంటుంది కదా. అప్పుడు యు ఆర్ అడ్వైజ్డ్ టు టేక్ మెడిసిన్స్ ప్రాపర్లీ, కానీ ఇక్కడ మనకు యు ఆర్ ఆర్డర్డ్ టు గెట్ అవుట్, ఇలా. షీ ఈజ్ మేకింగ్ టీ ఎట్ ప్రెజెంట్. చూడండి ఇక్కడ దీన్ని ప్యాసివ్ వాయిస్ చెప్పాలండి. షీ ఈజ్ మేకింగ్ టీ ఎట్ ప్రెజెంట్ అంటే ఫస్ట్, ఓకేనా, దాని జాగ్రత్తగా చూడండి, అది ఎందులో ఉంది నాన్న, ప్రెజెంట్ కంటిన్యూస్లో ఉంది. ఫస్ట్ ఇది యాక్టివ్ వాయిసా ప్యాసివ్ వాయిసా చెప్పండి. బీ ఫామ్ ప్లస్ V3 ఉందా, V4 ఉందా, అది V4 ఉంది, కాబట్టి మనకు అప్పుడు అది యాక్టివ్ వాయిసా ప్యాసివ్ వాయిసా, యాక్టివ్ వాయిస్లో ఉంది. V3 ఉంటే ప్యాసివ్ వాయిస్, బీ ఫామ్ ప్లస్ V3 ఉంటే ప్యాసివ్ వాయిస్, అది యాక్టివ్ వాయిస్లో ఉంది. దీన్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలి కదా. మరి ఇప్పుడు ఆబ్జెక్ట్ ఏంటిది నాన్న, టీ. ఇప్పుడు ప్రెజెంట్లో ఉంది కాబట్టి యాక్టివ్ వాయిస్ ప్రెజెంట్లో ఉంటే ప్యాసివ్ వాయిస్ కూడా ప్రెజెంట్లోనే ఉండాలి, కాబట్టి ఈ ఆప్షన్ తీసేస్తున్నాను నేను, ఓకేనా. తర్వాత మనకు ఫస్ట్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ అయింది. ఇప్పుడు ఆల్రెడీ ప్రెజెంట్ కంటే ఇప్పుడు యాక్టివ్ వాయిస్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది కదా, యాక్టివ్ వాయిస్ కంటిన్యూస్ టెన్స్లో ఉన్నప్పుడు ప్యాసివ్ వాయిస్లో ఏం కనిపించాలి మనకు, బీయింగ్ కనిపించాలి. బట్ ఇక్కడ మనకు బీయింగ్ లేదు కాబట్టి ఈ ఆప్షన్ పోయింది. ఇక్కడ బీయింగ్ ఉంది, ఇక్కడ బీయింగ్ ఉంది నాన్న, రెండిట్లలో బీయింగ్ ఉంది. కానీ బీయింగ్ ప్లస్ V3 చూడండి, మేక్డ్, మేకుకు వెర్బ్ ఫామ్ ఏంటిది నాన్న, మేకు, మేడ్, మేడ్ అంటాం. మేకుడు ఉంటుందా, ఉండదు, కాబట్టి ఈ ఆప్షన్లో పోతే మనకు ఆన్సర్ వస్తుంది, ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. టీ ఈజ్ బీయింగ్ మేడ్ బై హర్ ఎట్ ప్రెజెంట్, ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్, ఆప్షన్ 4. ఎంత సింపుల్ చూడండి, అన్నీ చూడండి, అన్ని టెక్నిక్సే ఉంటాయి, అంత ఏముండదు అక్కడ. నెక్స్ట్ వన్, కంప్లీట్ ద సెంటెన్స్. రైట్, డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్ నాన్న, జాగ్రత్తగా చూడండి. డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్ మార్చేటప్పుడు ఎట్లా మార్చాలి. షీ సెడ్ టు మీ, ఆమె నాకు చెప్పింది. ఐ రోట్ 2 letters టు యూ. చూడండి ఆమె నాకు చెప్పింది ఏమని, నేను నీకు 2 letters రాశాను అని, రైట్. ఇప్పుడు ఇండైరెక్ట్ స్పీచ్లో ఏమవుతుంది, ఆమె నాకు చెప్పింది, ఆమె నాకు 2 letters రాసిందట, నాకే చెప్పింది కాబట్టి యూ అంటే కూడా నేనే ఇక్కడ. ఆమె నాకు 2 letters రాసిందట. ఫస్ట్ షీ సెడ్ టు మీ అనేది ఎందులో ఉంది అనేది పాస్ట్లో ఉంది, ఇది పాస్ట్లో ఉంది కాబట్టి ఇది కూడా మనకు పాస్ట్కి వెళ్ళిపోతుంది. ఫస్ట్ దీన్ని చేంజ్ చేద్దాం, టోల్డ్ మీ, టోల్డ్ మీ, టోల్డ్ మీ, దట్ 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 అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ క్లియర్గా చూడండి,
ఐ వ్రోట్ 2 letters అంటే ఇదే టెన్స్లో ఉంది, సింపుల్ పాస్ట్లో ఉంది. సింపుల్ పాస్ట్ ఎందులోకి వెళ్తుంది నాన్న? పాస్ట్ పర్ఫెక్ట్లోకి వెళ్తుంది, ఇండైరెక్ట్ స్పీచ్లో. కాబట్టి హ్యాడ్ రిటర్న్ రావాలి. పాస్ట్ పర్ఫెక్ట్ అంటే హ్యాడ్ ప్లస్ V3 కదా. హ్యాడ్ రిటర్న్ 2 letters టు మీనా టు యూనా చెప్పండి. ఇప్పుడు టు యూనా టు మీనా. ఇప్పుడు ఆమె నాకు చెప్పింది నేను నీకు 2 letters రాశాను అని. ఇప్పుడు ఇండైరెక్ట్ స్పీచ్లో ఏమవుతుంది? మీరు ఇంకో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమని చెప్తారు? ఆమె నాకు చెప్పింది, ఆమె 2 letters నాకు రాసిందట. కాబట్టి మనకు ఇక్కడ ఏమొస్తుంది చెప్పండి? ఇక్కడ మీ. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్, షీ సెడ్ టు మీ థ్యాంక్ యూ. చూడండి ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ మోడల్ కూడా ఇది మనకి ఏంటంటే విషెస్కు చెప్పేటప్పుడు వస్తుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అనేది మనకు థ్యాంక్ అంటే థ్యాంక్డ్ ఉంటుంది కదా, వెర్బ్ ఫామ్ అయితే ఫామ్ అవుతుంది కదా. కాబట్టి ఇలాంటివి వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే షీ థ్యాంక్డ్ హిమ్. అతనికి చెప్పింది థ్యాంక్ యూ అని, కాబట్టి షీ థ్యాంక్డ్ హిమ్ అంటాం. ఓకేనా? సో మనకు దట్టు రాదు. ఓకేనా? అది ఏం రాదు. సో డైరెక్ట్ ఆన్సర్. ఫర్ ఎగ్జాంపుల్, షీ సెడ్ టు మీ కంగ్రాచులేషన్స్ అన్నాం అనుకోండి. కంగ్రాచులేషన్స్ అని ఉందనుకోండి. అప్పుడు ఏమవుతుంది? షీ కంగ్రాచులేటెడ్ మీ. అది మనకు వెర్బ్ ఫామ్ అవుతుంది కదా. అప్పుడు షీ కంగ్రాచులేటెడ్ మీ. ఆప్షన్ 2 ఇది. నెక్స్ట్ 19 జాయిన్. వాట్ ఆర్ యూ రైటింగ్? హీ సెడ్ టు మీ వాట్ ఆర్ యూ రైటింగ్. ఫస్ట్ జాయిన్ క్లియర్గా. హీ సెడ్ టు మీ అంటే ఇది క్వశ్చన్ కాబట్టి ఆస్క్డ్, అన్నిట్లో ఆస్క్డ్. ఓకే. కనెక్టింగ్ వర్డ్ ఏం రావాలన్నా? WH క్వశ్చన్స్ వచ్చినప్పుడు WH వర్డే కనెక్టింగ్ వర్డ్లో యాక్ట్ చేయాలి. వాట్ ఓకే. తర్వాత ఇప్పుడు చెప్పండి, ఐకి వాజ్ వస్తుందా వర్ వస్తుందా? వాజ్ వస్తుంది. ఇప్పుడు అమెజాన్లు ఏమవుతాయండి? వాజ్ వర్లు అవుతాయి కదా. అమెజాన్లు ఏం కావాలి? వాజ్ వర్లు కావాలి. ఎందుకు? ఇది పాస్ట్లో ఉంది కాబట్టి. కాబట్టి ఇక్కడ థర్డ్ ఆప్షన్ చూడండి, యామ్ ఉంది. ఈ ఆప్షన్ తీసేసిన. మరి ఐకి వాజ్ వస్తుందా వర్ వస్తుందా? వాజ్ వస్తుంది కాబట్టి వర్ రాదు కాబట్టి ఈ ఆప్షన్ తీసేసిన. మరే వాజ్ ఐ రైటింగా ఐ వాజ్ రైటింగా చెప్పండి ఇది. ఓకేనా? చూడండి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఇండైరెక్ట్ స్పీచ్లో ఇండైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్ కదా ఇది. ఇండైరెక్ట్ స్పీచ్లో మనం ఎప్పుడు మాట్లాడినా సరే సెంటెన్స్ని డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్కి వెళ్తున్నామంటే క్వశ్చన్స్ అనేవి నార్మల్ సెంటెన్స్లు అయిపోతాయి నాన్న. ఓకేనా? క్వశ్చన్ అంటే ఎలా ఉంటుంది నాన్న? జనరల్గా హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ స్ట్రక్చర్ ఉంటుంది. ఈ హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ స్ట్రక్చర్ ఎలా మారిపోతుంది అంటే సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్లా మారిపోతుంది అంతే. ఇదేమో క్వశ్చన్ స్ట్రక్చర్, ఇదేమో నార్మల్ అసెప్టివ్ స్ట్రక్చర్ అనమాట. కాబట్టి సో డైరెక్ట్ స్పీచ్లో క్వశ్చన్స్ ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్ వెళ్ళేసరికి నార్మల్ సెంటెన్స్లు అయిపోతాయి. అంటే సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ లాగా అయిపోతాయి అనమాట. కాబట్టి వాజ్ ఐ రైటింగ్ అంటే హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ కదా, ఇలా ఉండకూడదు మనకు ఇండైరెక్ట్ స్పీచ్లో. కాబట్టి ఐ వాజ్ రైటింగ్. ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. సో డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్కి వెళ్ళేటప్పుడు క్వశ్చన్స్ నుంచి నార్మల్ సెంటెన్స్లోకి వెళ్ళాలన్నమాట. ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ నాన్న, ఇది కూడా మళ్ళీ సేమ్ క్వశ్చన్ ఫార్మేట్ ఇచ్చాడు. షీ సెడ్ ఈజ్ ఇంగ్లీష్ ఈజీ టు లెర్న్. చూడండి ఇక్కడ సెడ్ అంటే అది క్వశ్చన్ కాబట్టి ఆస్క్డ్ అవుతుంది కదా నాన్న, ఆస్క్డ్. కాబట్టి ఈ ఆప్షన్ తీసేయండి, నన్ను కూడా రాదు. షీ ఆస్క్డ్ ఇఫే కదా, ఎందుకంటే ఇది మనకి ఎస్ఆర్నో క్వశ్చన్ కదా. ఎస్ఆర్నో క్వశ్చన్ వచ్చినప్పుడు ఇఫ్ కానీ వెదర్ కానీ రావాలి. కాబట్టి ఇఫ్ ఉంది. ఓకే. తర్వాత ఇఫ్ ఇంగ్లీష్ ఈజ్ ఈజీ టు లెర్న్, ఇంగ్లీష్ వాజ్ ఈజీ టు లెర్న్ చెప్పన్నాను. ఇప్పుడు సెడ్ అన్నారు కాబట్టి ఇది పాస్ట్లో ఉంది కదా. కాబట్టి ఇప్పుడు ఇక్కడ కూడా మనకు ఉన్నదాన్ని పాస్ట్లోకి వెళ్ళిపోతాయి కదా. ఈజీకి పాస్ట్ ఏం కావాలి? వాజ్. కాబట్టి మళ్ళీ ఈజీ అయితే రాదు కాబట్టి ఈ ఆప్షన్ మొత్తం ఆన్సర్ వస్తుంది. ఆప్షన్ 2. షీ ఆస్క్డ్ ఇఫ్ ఇంగ్లీష్ వాజ్ ఈజీ టు లెర్న్. ఇది మొత్తం కరెక్టే ఉంది కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ 21. చూడండి నన్ను చాలా చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా? ప్రతి మోడల్ నా కోర్సులో ఉంటుంది, ప్రతిదీ ఉంటుంది నాన్న. మీకు కనుక బెస్ట్ మార్క్స్ రావాలి అంటే కోర్సు తీసుకోండి, క్లాసెస్ క్లియర్గా వినండి చాలు. ఓకే. షీ సెడ్ ఐ వాజ్ వాచింగ్ శాతకర్ణి. ఇంకా చూడండి క్లియర్గా, అది క్వశ్చన్ కాదు కాబట్టి సెడ్డే అవుతుంది, లేకపోతే సెడ్ టు ఉంటే టోల్డ్ వస్తుంది అంతే. నెక్స్ట్ కనెక్టింగ్ వర్డ్ ఏం రావాలి ఇక్కడ? నార్మల్ సెంటెన్స్లకు దట్టు రావాలి, దట్టు వచ్చింది. ఇప్పుడు ఐ వాజ్ వాచింగ్ అన్నారు కదా, క్లియర్గా చూడండి. ఇది పాస్ట్లో ఉంది కాబట్టి ఇది కూడా పాస్ట్లోకి వెళ్ళిపోవాలి కదా నాన్న. మరి ఇది ఏ టెన్స్లోకి వెళ్తుందో మీకు తెలియాలి అంతే. ఐ వాజ్ వాచింగ్ అనేది ఏ టెన్సు? పాస్ట్ కంటిన్యూస్ టెన్సు. పాస్ట్ కంటిన్యూస్ ఎందులోకి వెళ్తుంది? పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లోకి వెళ్తుంది అంతే. మరి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే స్ట్రక్చర్ ఏముంటుంది చెప్పండి? సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ బీన్. ఓకేనా? సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్ నాన్న. ఇది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ స్ట్రక్చర్. కాబట్టి హ్యాడ్ బీన్ ఎక్కడ ఉంది నాన్న? ఆప్షన్ 3లో ఉంది. కాబట్టి అదే ఆన్సర్. వాజ్ మళ్ళీ వాజ్ అయితే రాదు, హ్యాజ్ అంటే ప్రజెంట్ రాదు, ఈజ్ కూడా రాదు. డైరెక్ట్ ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ ఎలిమినేషన్లో కూడా వస్తుంది ఆన్సర్ ఇక్కడ. ఎట్లా చూడండి, ఇప్పుడు వాజ్ అయితే మళ్ళీ వాజ్ కాదు కదా, పాస్ట్లోకి వెళ్ళిపోవాలి కదా, ఆ ఆన్సర్ కాదు. ప్రజెంట్లోకి అయితే వెళ్ళదు కదా, ఆన్సర్ కాదు. ఈజ్లోకి వెళ్ళదు కదా, వాజ్ అనేది మళ్ళీ ఆన్సర్ కాదు. మిగిలింది ఏంది అక్కడ? ఆప్షన్ 3, అదే ఆన్సర్. ఆప్షన్స్ ఎలిమినేషన్ చేసినా కానీ ఆన్సర్ వచ్చేస్తుందండి. ఓకేనా? అది
నెక్స్ట్ రైట్. ఇప్పుడు మీకు ఒక డిఫరెంట్ మోడల్ క్వశ్చన్స్ తీసుకొచ్చాను మీకు ఈ మార్క్ టెస్ట్లో. అవి ఏంటంటే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ మీద నాన్న. అయితే ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ మీద క్వశ్చన్స్ చేయాలంటే మీరు టాపిక్ చూడాల్సిందే నాన్న, కంపల్సరీ చూడాల్సిందే. ఓకేనా, ఎందుకంటే టాపిక్ అయితే ఇక్కడ చెప్పలేం కదా నేను. అయితే ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ బయట మీరు ఎక్కడ విన్నా కానీ వాళ్ళు ఏదేదో సోది చెప్తూ ఉంటారు. నిజంగా చెప్పాలంటే ఎక్కడ విన్నా కానీ వినండి, అంత కాకపోతే టాపిక్స్ అవి. అసలు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో 3 టైప్స్ ఆఫ్ డిగ్రీ చెప్తారు. పాజిటివ్ డిగ్రీ, కంపారేటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ అని చెప్తారండి. కానీ కంపారిజన్స్ ఎక్కడ చెప్పరు మీకు. పర్సన్ టు పర్సన్ కంపారిజన్, పర్సన్ టు గ్రూప్ కంపారిజన్, గ్రూప్ టు గ్రూప్ కంపారిజన్ అని డిఫరెంట్గా ఉంటుంది మన క్లాసు. అది అవ్వలు చెప్పరు మీకు. ఓకేనా, అది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దాని మీద కూడా క్వశ్చన్స్ ఈ మధ్యలో వస్తున్నాయి. కాబట్టి టాపిక్స్ చూడండి. తక్కువ అమౌంట్ పెట్టాను, 99 రూపీస్కే పెట్టాను మీకు. టాపిక్స్ చూడండి క్లియర్గా. ఓకేనా, అది చూడండి. ఇక్కడ కృష్ణ ఈజ్ నాట్ సో టాల్ యాజ్ కిరణ్. ఇక్కడ కృష్ణ ఎవరితో పోలుస్తున్నాడు, కిరణ్ తోటి పోలుస్తుండు. ఇది మనకి ఏ కంపారిజన్ చెప్పండి? పర్సన్ టు పర్సన్ కంపారిజన్. ఓకేనా, సో ఇద్దరే, ఒక ఆ పర్సన్ ఈ పర్సన్ ఇద్దరు ఉన్నప్పుడు పర్సన్ టు పర్సన్ కంపారిజన్ అంటాం. అయితే ఇది మనకు దీంట్లో ఓన్లీ పర్సన్ టు పర్సన్ కంపారిజన్లో పాజిటివ్ డిగ్రీ ఉంటుంది, కంపారేటివ్ డిగ్రీ ఉంటుంది, సూపర్లేటివ్ డిగ్రీ ఉంటుంది నాన్న. ఇద్దరు గురించే మాట్లాడేటప్పుడు మనం సూపర్లేటివ్ డిగ్రీ వాడకూడదు. కాబట్టి ఒక పాజిటివ్ ఉంటుంది, కంపారేటివ్ ఉంటుంది. ఓకేనా, అయితే వాడు ఏమడుతుంది ఇక్కడ? కంపారేటివ్ వాడుతుంది. ఆయన టాల్. ఓకేనా, టాల్ యాజ్ అంటే మనకు అక్కడ టాల్ ఇచ్చిండు అంటే అది పాజిటివ్ డిగ్రీనే కదా. టాల్, టాలర్, టాలెస్ట్. టాల్ అనేది పాజిటివ్ డిగ్రీ, టాలర్ ఈఆర్ అనేది వస్తేనే కంపారేటివ్ డిగ్రీ, ఈఎస్టీ వస్తేనే సూపర్లేటివ్ డిగ్రీ. ఓకేనా, అయితే మనకి ఇప్పుడు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, సింపుల్ ఆన్సర్ ఇది. మనం ఏం చేయాలి అంటే కృష్ణ ఈజ్ నాట్ సో టాల్ యాజ్ కిరణ్ అన్నాడు కదా. ఇప్పుడు పాజిటివ్ కంపారేటివ్ మార్చేటప్పుడు పర్సన్ టు పర్సన్ కంపారిజన్ ఇలా మార్చేటప్పుడు మనం ఏం చేస్తామంటే కిరణ్ని స్టార్టింగ్లో కృష్ణని ఎండింగ్లో పెట్టి రాసేస్తాం. అదొక పాయింట్. తర్వాత సెంటెన్స్ ఎందులో ఇచ్చిండు? నెగిటివ్ ఫామ్ లాగా ఇచ్చిండు కదా. మనం ఏం చేస్తామంటే పాజిటివ్ ఫామ్లో రాసుకుంటాం అంతే. ఓకేనా, ఇలా మనకు పర్సన్ టు పర్సన్ కంపారిజన్ ఇచ్చినప్పుడు దాన్ని పాజిటివ్ నుంచి కంపారేటివ్ నుంచి పాజిటివ్కో మార్చమండి అనుకోండి. పాజిటివ్ ఇస్తేనేమో నెగిటివ్ రాసుకుంటాం, నెగిటివ్ ఇస్తే పాజిటివ్ రాసుకుంటాం నాన్న. ఆల్రెడీ నెగిటివ్ ఇచ్చిండు కదా, పాజిటివ్ రాసుకోవాలి. కాబట్టి 2 ఆన్సర్లు కావు. ఓకేనా, అది. తర్వాత చూడండి ఆప్షన్స్. కృష్ణ ఈజ్ నాట్ సో టాల్ యాజ్ కిరణ్ అంటే కృష్ణ అనేవాడు కిరణ్ అంత టాల్ కాదు, అంత పొడవు లేడు అనమాట. అంటే కిరణ్ అనేవాడే కదా పొడవు ఉంది. కాబట్టి ఇక్కడ పాజిటివ్ రాయాలి అంటే సో కిరణ్ ఈజ్ టాలర్ దాన్ కృష్ణ అంటామా, కృష్ణ ఈజ్ టాలర్ దాన్ కిరణ్ అంటామా? కిరణ్ ఈజ్ టాలర్. కృష్ణ యాడ్ టాలర్ అక్కడ. కృష్ణ అనేవాడు కిరణ్ కంటే అంత లేనే లేడు, అంత తక్కువ ఉండనమాట. చూడండి ఇక్కడ కృష్ణ ఈజ్ నాట్ సో టాల్ యాజ్ కిరణ్ అంటే కిరణ్ అంత టాల్, కిరణ్ అంత పొడవు కృష్ణ లేడు. మీరు ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చిండు? కృష్ణ ఈజ్ టాల్ అని ఇచ్చిండు. అంటే అది మీనింగ్ ప్రకారం రాంగ్ ఉంది. మనము కిరణ్తో స్టార్ట్ చేసుకుంటే సరిపోతుంది నాన్న. కిరణ్ ఈజ్ టాలర్ దాన్ కృష్ణ, అది కరెక్టే వస్తుంది కదా. కాబట్టి మనకు ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ నో అదర్. చూడండి ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న ఇవన్నీ. ఓకేనా, సో మీకు ఎప్పుడైనా సరే చూడండి ఇక్కడ మనకు నో అదర్, ఎనీ అదర్, నెక్స్ట్ వన్ డైరెక్ట్ సూపర్లేటివ్. ఇది మీకు అందులో కోడ్స్ చెప్పాను అనమాట. నేను టాపిక్ చెప్పేటప్పుడు అందులో మీకు కొన్ని కోడ్స్ చెప్పాను, అది కోడ్స్ అనమాట. చూడండి, మీకు పాజిటివ్ డిగ్రీలో నో అదర్ వస్తుంది, కంపారేటివ్లో ఎనీ అదర్ వస్తుంది, సూపర్లేటివ్లో డైరెక్ట్ సూపర్లేటివ్ వస్తుంది. ఓకేనా, ఈ కంపారిజన్ని మనం ఏమంటామంటే దీన్ని మనము నో అదర్ అంటుండే కాబట్టి పర్సన్ టు గ్రూప్ కంపారిజన్ అంటాం. పర్సన్ టు గ్రూప్ కంపారిజన్ నాన్న, పర్సన్ టు గ్రూప్ కంపారిజన్ అంటాం. ఏం లేదు, పాజిటివ్ డిగ్రీ ఇది, కంపారేటివ్ డిగ్రీ ఇది, సూపర్లేటివ్ డిగ్రీ ఇది. పాజిటివ్ డిగ్రీ చెప్పేటప్పుడేమో నో అదర్ యూజ్ చేసుకోవాలి, కంపారేటివ్ డిగ్రీ చెప్పేటప్పుడేమో ఎనీ అదర్ యూజ్ చేసుకోవాలి, సూపర్లేటివ్ డిగ్రీ చెప్పేటప్పుడేమో డైరెక్ట్ సూపర్లేటివ్ యూజ్ చేసుకోవాలి అంతే. పర్సన్ టు గ్రూప్ ఎందుకంటే నో అదర్ మ్యాన్ ఈజ్ సో ఆనెస్ట్ యాజ్ రాము అంటే ఏ మనిషి కూడా రాము అంత ఆనెస్ట్గా ఆడు అంటుండు. అంటే రాము ఒక్కనే పక్కన పెట్టినాం, మిగతా అందరినీ పక్కన పెట్టినాం కదా. రాము ఒక్కనే పక్కన పెట్టినాం అంటే పర్సన్ టు గ్రూప్ కంపారిజన్. అట్లా ఒక్కనే పర్సన్ కదా, మొత్తం అందరూ ఒక వేరే సైడ్ అయిపోయారు అనమాట. కాబట్టి పర్సన్ టు గ్రూప్ అనమాట. దీన్ని మనం పర్సన్ టు గ్రూప్ కంపారిజన్ అంటాం. నో అదర్, ఎనీ అదర్, డైరెక్ట్ సూపర్లేటివ్ వచ్చిందంటే అది మనకు పర్సన్ టు గ్రూప్ కంపారిజన్. ఎందుకంటే ఒక్కడే వేరే అవుతాడు, మిగతా అందరూ ఒకటి అవుతారు అనమాట. ఒకడే ఎక్కువ ఉంటాడు, మిగతా తక్కువ ఉంటారు అండి సింపుల్గా. మరి ఇప్పుడు ఫైండ్ ద సూపర్లేటివ్ డిగ్రీ అడుగుతుంది ఇక్కడ. సూపర్లేటివ్ డిగ్రీ అడుగుతుండే అయినా కానీ చూడండి క్లియర్గా డైరెక్ట్ ఆన్సర్ ఎట్లా పెట్టవచ్చు అంటే ఆనెస్ట్ చెప్పండి నాన్న. ఆనెస్ట్కి కంపారేటివ్ సూపర్లేటివ్ డిగ్రీ చెప్పండి. సెంటెన్స్ చూసుకోవాలి, ఎట్ ద సేమ్ టైం అలా కంపారేటివ్ సూపర్లేటివ్ సరిగ్గా ఇచ్చిందా లేదా కూడా చూసుకోవాలి. ఆనెస్ట్కు డిగ్రీ చెప్పండి 3. ఆనెస్ట్ అనేది పాజిటివ్ డిగ్రీ, మోర్ ఆనెస్ట్ అనేది కంపారేటివ్ డిగ్రీ, మోస్ట్ ఆనెస్ట్ అనేది సూపర్లేటివ్ డిగ్రీ. అంతే కదా. ఇప్పుడు అడ్జెక్టివ్స్లో 3 డిగ్రీస్ ఉంటాయండి.
పాజిటివ్ డిగ్రీ, కంపారేటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. షార్ట్ వర్డ్స్కి అయితేనేమో ఈఆర్ఈఎస్టీ పెట్టి రాస్తాం. బిగ్ బిగ్గర్ బిగ్గెస్ట్, స్మాల్ స్మాలర్ స్మాలెస్ట్, టాల్ టాలర్ టాలెస్ట్, ఇలా యంగ్ యంగర్ యంగెస్ట్, ఓల్డ్ ఓల్డర్ ఓల్డెస్ట్, క్లెవర్ క్లెవరర్ క్లెవరెస్ట్, ఇలా రాస్తాం షార్ట్ వర్డ్స్కి. లాంగ్ వర్డ్స్ వస్తే ఎట్లా రాస్తారు? కంపారేటివ్, సూపర్లేటివ్, అడ్జెక్టివ్స్కి బ్యూటిఫుల్, దీనికి ఈఆర్ఈఎస్టీ యాడ్ చేస్తామా? చేయలేం. మరి వీటిని ఎట్లా చేయాలి అంటే బ్యూటిఫుల్, మోర్ బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్, అలా. ఆనెస్ట్ అనేది అడ్జెక్టివే కదా, ఆనెస్ట్, మోర్ ఆనెస్ట్, మోస్ట్ ఆనెస్ట్, ఇలా. కాబట్టి ఇంటెలిజెంట్, మోర్ ఇంటెలిజెంట్, మోస్ట్ ఇంటెలిజెంట్ నాన్న. సో 2 రకాలుగా మనము కంపారేటివ్ డిగ్రీస్, సూపర్లేటివ్ డిగ్రీస్ తీసుకురావచ్చు. ఒకటేమో ఈఆర్ఈఎస్టీ యాడ్ చేస్తే ఒక ఫార్మేట్ వస్తాయి స్మాల్ వర్డ్స్కి. అదే లాంగ్ వర్డ్స్కి రావాలంటేనేమో మోర్ కానీ మోస్ట్ కానీ యాడ్ చేస్తే లాంగ్ వర్డ్స్కి వస్తూ ఉంటాయి. ఓకేనా? అయితే మీరు ఇప్పుడు జాగ్రత్త చూడండి. ఆనెస్ట్ అనేది పాజిటివ్ డిగ్రీ కదా, వాడు ఏమండవు? సూపర్లేటివ్ డిగ్రీకి మార్చమంటుండు. సూపర్లేటివ్ డిగ్రీ అంటే సరే సెంటెన్స్లో ఏ వర్డ్స్ ఉద్యోగాలు పక్కన పెడితే హానెస్ట్కు సూపర్లేటివ్ డిగ్రీ ఏంటిదన్నా? మోస్ట్ ఆనెస్టే కదా. మోస్ట్ ఆనెస్ట్ కాబట్టి మరి అప్పుడు ఇక్కడ కంపల్సరీ మోస్ట్ ఆనెస్ట్ ఏ ఆప్షన్లో ఉంది? ఇలా లేదు, ఇలా లేదు, ఇలా లేదు, ఒకటే ఆప్షన్లో ఉంది. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. డైరెక్ట్ అట్లా కూడా చెప్పొచ్చు. డైరెక్ట్ సూపర్లేటివ్ ఉండాలి. రాము ఈజ్ ద మోస్ట్ ఆనెస్ట్ మ్యాన్, అంతే. డైరెక్ట్ సూపర్లేటివ్ ఉండాలి. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. టాపిక్ చూస్తే మీకు ఈజీ అయిపోతున్నాను, ఏం లేదు. నెక్స్ట్ వన్, వెరీ ఫ్యూ గర్ల్స్ ఆర్ యాజ్ బ్యూటిఫుల్ యాజ్ సీత. చూడండి, కొంతమంది గర్ల్స్ సీత అంత బ్యూటిఫుల్గా ఉన్నారట. చూడండి, బ్యూటిఫుల్గా ఉన్న గర్ల్స్ కొంతమంది ఉన్నారు, బ్యూటిఫుల్గా లేని కొంతమంది గర్ల్స్ ఉన్నారు. సో కొంతమంది గర్ల్స్ సీతలాగా ఉన్నారు అంటే సీత అనే ఆమెతోటి చాలామంది గర్ల్స్ అందంగా ఉన్నారు కదా. అప్పుడు సీత అనే ఆమె సో మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్, వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్సా? ఆమెతో పాటు కొంతమంది గర్ల్స్ ఉన్నారు అందంగానే. కాబట్టి ఇప్పుడు నేను ఒక్కనే క్లెవర్ అయితే ఐ ఆమ్ ద క్లెవరెస్ట్ అంటాం. నాతో పాటు చాలామంది క్లెవర్ ఉన్నారు అనుకోండి, అప్పుడు ఏమంటా? నేను వాళ్ళలో ఒక్కనే కదా. కాబట్టి అప్పుడు ఏమంటా? ఐ ఆమ్ వన్ ఆఫ్ ద క్లెవరెస్ట్ పీపుల్, ఐ ఆమ్ వన్ ఆఫ్ ద క్లెవరెస్ట్ పీపుల్ అంటాం. అలాగే సీత అంత అందంగా కూడా చాలామంది ఉన్నారట. కాబట్టి సీత ఒక్కతే ఉందా? సీత కొంత ఉన్న గ్రూప్లో ఆమె ఒకదానిలాగా ఉందా? ఆమె ఒక అమ్మాయి అన్నమాట. అందంగా ఉన్న అమ్మాయిలలో ఆమె ఒక అమ్మాయి. కాబట్టి చాలామంది అమ్మాయిలు ఆమె అందంగా ఉన్నారు, ఆర్ యాజ్ బ్యూటిఫుల్ యాజ్ సీత. ఏమడుతుండు? ఫైండ్ ద కంపారేటివ్ నాన్న. అయితే ఈ దీన్ని ఏమంటామంటే గ్రూప్ టు గ్రూప్ కంపారిజన్ అంటాం. ఓకేనా? సో ఈ గ్రూప్ టు గ్రూప్ కంపారిజన్ మీకు ఎలా ఉంటుందో చెప్తా చూడండి. వెరీ ఫ్యూ అనేది పాజిటివ్ డిగ్రీలో వస్తుంది. నెక్స్ట్ మెనీ, మోస్ట్. ఓకేనా? మెనీ అదర్ కానీ మోస్ట్ అదర్ కానీ కంపారేటివ్లో వస్తుంది. నెక్స్ట్ వన్ ఆఫ్ ద అనేది మనకు సూపర్లేటివ్లో వస్తుంది. ఈ గ్రూప్ టు గ్రూప్ కంపారిజన్ ఇది. అంటే ఒకడే కాదు తోపు ఇక్కడ. ఓకే, ఒకడే తోపు ఉన్నాడు, ఒక గ్రూప్ తోపు ఉంటుంది. ఆ గ్రూప్లో చాలామంది ఉంటారు, వాళ్ళు తోపు ఉంటారు, ఇంకో గ్రూప్ ఏమో నార్మల్గా ఉంటుంది. ఆ తోపులలో ఒక అమ్మాయిని తీసుకొని మాట్లాడుతున్నాం అంతే. కాబట్టి ఈ కంపారిజన్ మనము వెరీ ఫ్యూ, మెనీ, వన్ ఆఫ్ ద. ఆల్రెడీ దేనితో ఇచ్చిండు? వెరీ ఫ్యూ తోటి ఇచ్చిండు. కంపారేటివ్ అడుగుతుండే కాబట్టి ఏం కనిపించాలి మనకు? మెనీ అదర్, మోస్ట్ అదర్ కనిపించాలి. మరి మెనీ అదర్, మోస్ట్ అదర్ అంటే ఎక్కడ ఉంది నాన్న? మెనీ అదర్, మోస్ట్ అదర్. ఇక్కడ మోస్ట్ అదర్ ఉంది, ఇక్కడ మోస్ట్ అదర్ ఉంది. ఇక్కడ ఉందా? లేదు. రైట్. సీత వాస్, ఓకే. ఇక్కడ కూడా మనకు మోస్ట్ అదర్ గర్ల్స్ ఉంది. రైట్, ఓకే. 3 ఉన్నాయి. కానీ క్లియర్ చూడండి, వాస్. ఇక్కడేమో ఆర్ అన్నాడు. ఆర్ అంటే ప్రెజెంట్లో ఉంది. మరి పాస్ట్లోకి రాస్తాం, ప్రెజెంట్లో ఉన్నది రాయలేం, తీసేయండి. ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ ఉంది కదా. సీత ఈజ్ నాట్, నెగిటివ్, అది మనకు కాదు. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. సీత ఈజ్ మోర్ బ్యూటిఫుల్ దాన్ మోస్ట్ అదర్ గర్ల్స్. ఇవన్నీ చీట్ కోడ్స్ ఉంటాయి అందులో. ఓకేనా? కాన్సెప్ట్ చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది నాన్న. ఓకేనా? అది నెక్స్ట్. ఇక చూడండి 25th వన్. క్రికెట్ ఈజ్ నాట్ సో ఇంట్రెస్టింగ్ యాజ్ టీవీ సీరియల్స్. ఇక్కడ ఇది పర్సన్ టు పర్సన్ కంపారిజనా, పర్సన్ టు గ్రూప్ కంపారిజనా, గ్రూప్ టు గ్రూప్ కంపారిజనా? క్రికెట్ అనేది టీవీ సీరియల్స్ తోటి పోల్స్తుంది. అంటే 2 ఉన్నాయి అక్కడ కంపేర్ చేసేవి. అంటే పర్సన్ టు పర్సన్ కంపారిజన్ ఇది. ఓకేనా? పర్సన్ టు పర్సన్ కంపారిజన్ కాబట్టి దీనికి మనకు సూపర్లేటివ్ డిగ్రీ ఉంటుంది? అసలు ఉండదు. వాడు ఏమడుతుండు? ఫైండ్ సూపర్లేటివ్. కాబట్టి ఇది ఉండదు నాన్న. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. నో సూపర్లేటివ్ డిగ్రీ ఫామ్. ఓకేనా? మీకు 3 కంపారిజన్స్ ఉంటాయి నాన్న, క్లియర్గా. అది ఎక్కడ చెప్పరు మీకు. పర్సన్ టు పర్సన్ కంపారిజన్, పర్సన్ టు గ్రూప్ కంపారిజన్, గ్రూప్ టు గ్రూప్ కంపారిజన్ అంటాం. చాలా చాలా ఇంపార్టెంట్ ఈ కంపారిజన్స్. ఒక్కసారి టాపిక్ చూస్తే మీకు మొత్తం ఐడియా వచ్చేస్తుందండి. అంటే పర్సన్ టు పర్సన్ అన్నాం అనుకోండి నాన్న, పాజిటివ్ ఉంటే నెగిటివ్ రాయాలి, నెగిటివ్ ఉంటే పాజిటివ్ రాయాలి. ఈ 2 దీంట్లో సూపర్లేటివ్ అయితే ఉండదు. పర్సన్ టు గ్రూప్ అన్నాం అనుకోండి, అప్పుడు ఏమొస్తాయి? నో అదర్, ఎనీ అదర్, డైరెక్ట్ సూపర్లేటివ్. ఇవి చీట్ కోడ్స్ అనమాట. నో అదర్ అనేది పాజిటివ్లో, ఎనీ అదర్ అనేది కంపారేటివ్లో, డైరెక్ట్ సూపర్లేటివ్ సూపర్లేటివ్ డిగ్రీస్లో. నెక్స్ట్ గ్రూప్ టు గ్రూప్ అన్నాం అనుకోండి, వెరీ ఫ్యూ, మెనీ, వన్ ఆఫ్ ద. ఇట్లా కోడ్స్ అనమాట ఇవన్నీ. మీరు ఒక్కసారి టాపిక్ వింటే క్లియర్గా అర్థమైపోతుంది నాన్న. ఓకేనా? కాబట్టి ఇవి మీకు క్వశ్చన్స్.
అర్థమైందా? క్లియర్గా ఇవ్వండి. ఎందుకంటే ఆ మోడల్స్ కూడా అడుగొచ్చామని చెప్పేసి నేను అక్కడ ఆ మోడల్స్ కూడా మీకు అక్కడ పెట్టాను. ఓకేనా? రైట్. ఇదండి మీకు. ఓకేనా? సో మార్క్ టెస్ట్ యొక్క ఎక్స్ప్లెనేషన్ కంప్లీట్ అయింది కదా, చూశారు కదా. చూడండి, ఎవరెవరైతే ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నారో ప్రీవియస్ మార్క్ టెస్ట్ వీడియోస్ కూడా చూడండి. ఎందుకంటే గ్రూప్ 2 ఇంగ్లీష్లో మంచి మార్క్స్ రావాలి అనుకుంటే అన్ని వీడియోస్ చూడాల్సిందే నాన్న. ఎందుకంటే ఒక్కో దగ్గర కొన్ని క్వశ్చన్స్ కవర్ అవుతాయి. కొన్ని వీడియోస్లో కొన్ని క్వశ్చన్స్ కవర్ అవుతాయి కాబట్టి అన్ని క్వశ్చన్స్ అన్ని కాన్సెప్ట్స్ కవర్ కావాలి అనుకుంటే అన్ని వీడియోస్ చూడాల్సిందే మీరు. ఓకేనా? ఎంత చదివినా కానీ మనకు మార్క్ టెస్ట్ రాస్తే వచ్చే నాలెడ్జ్ రాదు నాన్న. అందుకే మార్క్ టెస్ట్ రాయండి. ఓకేనా? ఎంత చదివినా కానీ మార్క్ టెస్ట్లు వేరు కాబట్టి కంపల్సరీ మార్క్ టెస్ట్లు రాయడానికి ట్రై చేయండి మీరు. మార్క్ టెస్ట్ రాస్తే బెస్ట్ స్కోర్ వచ్చే ఛాయిస్ ఉంటుంది. కాబట్టి నేను చెప్తున్నా కదా, మీకు కనుక ఇంగ్లీష్ గ్రూప్ 2 ఇంగ్లీష్లో బెస్ట్ స్కోర్ సాధించాలి అనుకుంటే మీరు ఇమీడియట్గా వెళ్ళి ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేయండి. లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత అప్పుడు మీరు ఏం చేయండి అంటే టీఎస్పీఎస్సీ ఏపీపీఎస్సీ కోర్సెస్ ఓపెన్ చేస్తే అందులో టెస్ట్ సిరీస్ కోర్స్ ఉంటుంది, ఫుల్ కోర్స్ ఉంటుంది నాన్న. ఫుల్ కోర్స్ అది 2 తీసుకోవాల్సింది. ఎందుకంటే ఇందులోనే మీకు మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్పాను, వీడియో చేసిన ఆల్రెడీ. ఆ టాపిక్స్ అన్నీ కంప్లీట్ చేయండి ఫాస్ట్గా. మీకు నోట్స్ పీడిఎఫ్ ఉంటుంది నాన్న, అందులో నోట్స్ పీడిఎఫ్ కూడా ఉంటుంది అందులో. కాబట్టి మీరు నోట్స్ రాసుకోవాల్సిన పని లేదు, చదువుకుంటూ చూసుకుంటూ వెళ్ళిపోవడమే, తక్కువ టైం ఉంది కాబట్టి. ఓకేనా? కాబట్టి ఫాస్ట్గా ఇంపార్టెంట్ అన్నీ కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళండి. మార్క్ టెస్ట్ సిరీస్లో మార్క్ టెస్ట్ తీసుకొని రోజుకి ఎగ్జామ్ రాసేసేయండి అంతే. ఓకేనా? టైం దగ్గరికి వస్తే అప్పుడు మీరు ఏం చేయాలంటే రోజుకు 2 ఎగ్జామ్స్ రాసేయండి అంతే. ఎక్స్ప్లెనేషన్ మీరు ఫాస్ట్ మోడ్లో పెట్టుకొని వినండి. వచ్చిన క్వశ్చన్స్ అయితే క్లారిటీ ఉన్న క్వశ్చన్స్ అయితే ఓకే, క్లారిటీ లేని క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటి ఎక్స్ప్లెనేషన్ క్లియర్గా అర్థం చేసుకుంటూ పోతే చాలు అంతే. ఓకేనా? సో మీకు ఫస్ట్ టెస్ట్ ఫ్రీగానే రాయండి యాప్లో. టెస్ట్ నచ్చితేనే మిగతా టెస్టులు తీసుకోండి, టెస్ట్ సిరీస్ అనేది తీసుకోండి నాన్న. మొత్తం 15 టెస్టులు ఉంటాయి. ఒక్కొక్క టెస్ట్లో మీకు 25 క్వశ్చన్స్ ఉంటాయి. 99 రూపీసే అనమాట కోర్సు. ఓకేనా? కాబట్టి ప్రతి టెస్ట్కు వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది నాన్న. కాబట్టి జాగ్రత్తగా తీసుకోండి. అర్థమైందా? సో మీకు ఫస్ట్ ఫ్రీ డెమో క్లాసులు ఉంటాయి. వీడియోలు అయినా సరే, టెస్ట్లు అయినా సరే, ఏదైనా సరే ఫ్రీ ఉంటుంది, డెమో ఉంటుంది. డెమో విని నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. ఓకేనా అండి? సో ఫస్ట్ టైం ఛానల్ చూసే వాళ్ళైతే కంపల్సరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి నాన్న. ఈ వీడియో ఫస్ట్ టైం చూసే వాళ్ళు ప్రీవియస్ వీడియోస్ కూడా కంపల్సరీ చూడండి. ఓకేనా? ఎందుకంటే అన్ని మార్క్ టెస్ట్ వీడియోస్ చూసినప్పుడు మనకు అన్నిటి మీద ఐడియా వస్తుంది. సో గ్రూప్ 2 ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ సాధించాలి అనుకుంటే యాప్లో క్లాసెస్ వినండి, యూట్యూబ్ క్లాసెస్ వినండి చాలు. ఓకేనా? సో థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.